దాదాపు ఒక 13 లక్షల రూపాయలు నా ఓన్ మనీ ఖర్చు పెట్టాను. రామోజీ ఫిలిం సిటీ ముందే గేట్ ముందు ఆఫీసు పెట్టాను. ఒక సందర్భంలో దీక్ష పెట్టాను. దీక్షలో కన్నాభిరామన్ లాంటి వాళ్ళు చనిపోయారు, వారు పెద్దలు. గద్దర్ లాంటి వాళ్ళు ఇన్వైట్ చేశాను, వస్తా అన్నారు. కానీ రామోజీరావు గారితో ఉన్న అనుబంధం కోసము చివరకు మధ్యాహ్నం నేను ఫోన్ చేసినప్పుడు మేము రాలేము, కొంచెం రామోజీరావు గారితో మాకున్న సంబంధాలు ఇబ్బందిగా ఉంటుంది, నీవు ఎవరితోటైనా పోరాటం చేస్తావు, కానీ మాకు కొన్ని లిమిటేషన్ ఉన్నాయని చెప్పేది అవుతుందో. గద్దర్ గారు అయితే వేరే భాషలో మాట్లాడారు, అంటే హైలీ రెస్పెక్ట్, దొరా నువ్వు ఎవరితోడైనా చేస్తావు, కానీ దయచేసి నాకు మంచి మిత్రుడు కన్నాభిరామన్ గారు నాకు త్రోట్ ఏదో ఉంది అక్కడ ఎస్ఆర్ నగర్లో ఎక్కడో, ఈయనేమో ఇక్కడ అల్వాల్ ఏరియాలో ఉండే, నాకు చాలా ఆప్తులు. గద్దర్ గారు అయితే అందరికీ తెలుసు, ఇప్పుడు చనిపోయే వారు కూడా నెంబర్ ఆఫ్ జర్నలిస్టులకు తెలుసు. అలాగే కేశవరావు గారు పిసిసి అధ్యక్షునిగా ఉండొచ్చారు నా దీక్షకు. నా దీక్ష ఉద్దేశం ఏంటంటే కార్మికుల చట్టాలను ఉల్లంఘించిండు. అక్కడ 10,000 మంది కార్మికులు చేసినా యూనియన్ లేదు, వాళ్లకు బోనసులు లేవు. ఇప్పటికి 40 ఏళ్ళు అయింది స్టూడియో స్టార్ట్ అయ్యి. 92లో స్టార్ట్ అయింది అనుకుంటా, 92లో వర్క్ స్టార్ట్ అయ్యి 96లో ఫంక్షనింగ్ స్టార్ట్ అయింది. కార్మికులను తీసేసిండు, వాళ్ళని జీతభత్యాలు ఇచ్చాను, యూనియన్ పెట్టాను. లేబర్ మంత్రి రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో వినోద్ గారు ఉంటారు. వినోద్ గారు అంటే గడ్డం వినోద్ వెంకటస్వామి గారి కుమార్. చివరకు ఆయన కూడా అధికారులను పంపిస్తే అధికారులను లోపరుచుకున్నాడు. వాళ్ళది అక్కడ లేబర్ ఆఫీసర్స్ ఎక్కడ ఉంటారంటే దేవి థియేటర్ పక్క టెంపుల్స్ ఉన్నాయి కదా, నేను వెళ్ళాను. మీ టిఫిన్ మీరు తీసుకెళ్లాలా, మీ నీళ్లు మీరు తీసుకెళ్లాలా, కావాలంటే అక్కడ నీళ్లు కొనండి, రిసిప్ట్ ఇవ్వండి, నాకు 100 రూపాయలు ఒక మినరల్ వాటర్, మీ తీసుకుపోవడానికి వీలేదన్నాను. అన్ని ఎంక్వైరీ చేయడానికి పోయారు, కానీ లోపాయకారిగా వాళ్ళని లోపరుచుకున్నాడు. మినిమం వేజ్ బోర్డు చైర్మన్ బాబర్ సలీం పాషా ఇప్పుడు లైవ్ ఉన్నాడు. ఎన్టీపీసీలో 16 సంవత్సరాలు అతను జాతీయ నాయకుడు. రామగుండంలో మినిమం వేజ్ బోర్డు చైర్మన్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఆయన వస్తుందని తెలిసి గేట్ల కాడ ఆపేసేశారు. కథ నో క్వశ్చన్ ఆఫ్ పర్మిషన్, మా బాస్ గారు చెప్తేనే పర్మిషన్. అంటే ప్రభుత్వాలను ముఖ్యమంత్రిని శాసించే స్థాయిలో ఈ పేపర్ అడ్డం పెట్టుకుని అవుతుందో దురాఘాతాలు చేశాడు. ఒక ప్రజా రహదారిని 100 సంవత్సరాల నుంచి ఉంది, 100 years, అనాజ్పూర్ టు ఇబ్రాహీంపట్నం 13 కిలోమీటర్లు ఉంటుంది. 2 వైపులా తారా సితారా హోటల్ మొదలుకొని అటు ఆయన గుట్ట మీద బుల్లెట్ ప్రూఫ్ భవనం వరకు ఏదైతుందో మధ్యలో రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డును ఏదైతుందో గేట్లు పెట్టి ఆక్రమించి ఈరోజు 3,000 దాదాపు 8,000 అనాజ్పూర్ ఏదైతుందో 8,000 పైన పాపులేషన్. ఆ 4-5 గ్రామాలలో ఇబ్రాహీంపట్నం పోవాలంటే వయా కోహెడ పోతున్నారు. 13 కిలోమీటర్ల బదులు 22 కిలోమీటర్లు అవుతుంది. పోను రాను 9-18 అవుతుంది. ఎవరైతే పురాతన వాళ్ళు ఉన్నారో, ట్రాక్టర్లు ఉన్నది, రైతులు ఉన్నారు, బంధుత్వం ఉంది. అక్కడ 16 గ్రామాలు ఉంటాయి అనాజ్పూర్ టు ఇబ్రాహీంపట్నం బిట్వీన్ నాయన్పల్లి, రాపోలు, తర్వాత ఈ గ్రామాల్లో. ఆ గ్రామాలకు ఏదైతుందో బంధుత్వం ఉంటుంది. వాళ్ళు పర్మిషన్ తీసుకుంటేనే గేట్ తీసుకునే లోపలికి పోతే వాళ్ళు మళ్ళీ ఎక్కడ ఆగడానికి వీల్లేదు. అది ట్రాక్టర్ కావచ్చు, సైకిల్ మోటార్ కావచ్చు, జీప్ కావచ్చు, కారు కావచ్చు. తో దీన్ని నేను ఎస్టాబ్లిష్ చేశాను. మీ ప్రెస్ నోట్లో ఉంది. 2010 10th మంత్లో ఏదైతుందో చివరకు దానకిషోర్ గారు ఇప్పుడు మున్సిపల్ హై పొజిషన్లో ఉన్నాడు అనుకుంటా. అతను కలెక్టర్ రంగారెడ్డి జిల్లా ద్వారకోట దగ్గర. నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లై చేశాను ఈ రహదారి గురించి. ఈ మ్యాప్లను పెట్టి పంపలా 10-12 రోజులు కలిశాను. ఏంటి సార్ ప్రాబ్లం, మాకు ఇబ్బందిగా ఉంటుంది రామోజీరావుతో అని చెప్పాడు. ఈ రోజు లైవ్లో బతుకున్నాడు. రోషే గారి దగ్గరికి వెళ్ళాను, డేట్ కూడా చెప్తాను. రోషే గారిది నేను రిప్రజెంటేషన్ చేసింది 27/1/2010లో. ఇగో రోషే గారి పేచీలో ఇచ్చి పేచీలో స్టాంప్ వేయించుకున్నాను 27 జనవరి 2010. తర్వాత నేను రోషే గారికి చెప్పాను, నేను అమెరికా వెళ్తున్నాను ఆ రోజు రాత్రి. దానకిషోర్ గారు అన్నారు, సార్ మీరు సీఎం పేషి అన్నాడు. సార్ సీఎం పేషి అయింది సీఎం గారితో చెప్పిస్తాను చెప్పాను. సేమ్ నేను అనుకుంటున్నా 27 నా పాస్పోర్ట్లో కూడా మీకు ఎంట్రీ చూపెడతాను. 27 నైట్ నేను అవుతుందో 8 o'clock పోవాలా అమెరికా. బాంబే పోయి బాంబే నుంచి అమెరికా పోవాలా. 5 గంటలకు కలిశాను. సార్ ఇది ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లై చేశాను, ఈజ్ నాట్ సెండింగ్, ఏం చేయాలని. సార్ మీరు చెప్పాలా. జవహర్ రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు, అశోక్ సింగ్ గారు బయట ఉన్నారు, అందరు విజిటర్స్ అయిపోయారు. ఐ థింక్ 6 o'clock, నాది ఈవినింగ్ 9 o'clock ఫ్లైట్. ఆల్రెడీ బ్యాగులు పెట్టుకొని సెక్రటరియట్ పోయారు. సార్ మీరు చేస్తేనేమో పర్లేదు, లేదు అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు లైఫ్లో కలవనని చెప్పాను.
జవహర్ రెడ్డి గారి జ్ఞాపకం ఉందో లేదో, దానకిషోర్ గారికి అయితే ఇలా బతుకున్నారు వారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఖచ్చితంగా సీఎం గారే చెప్పాడు. నా మిత్రుడు నీతి నిజాయితీ పరుడు, ఆయన ఇన్ఫర్మేషన్ యాక్ట్లో అప్లై చేస్తే మీరు 2 వీక్స్ నుంచి పెండింగ్ పెట్టారు. నేను రామోజీరావుకు వ్యతిరేకం కాదు, ఫర్ కాదు, గోనె ప్రకాశ్రావుకు నేను ఫర్ కాదు, వ్యతిరేకం కాదు. అక్కడ స్పాట్లో ఏముందో దాన్ని మీరు ఏదైతుందో మీ అధికారులతో కానీ మీరు సూపర్వైజ్ చేసి దాని రిపోర్టు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది కేంద్రం తెచ్చింది. అప్పుడు ఏదైతుందో రిపోర్ట్ 10th మంత్లో వచ్చింది. 10th మంత్లో 9 నెలలు అక్కడ ఉండే ఎంఆర్ఓలు హయత్ నగర్ కానీ ఇబ్రాహీంపట్నం కానీ డప్పు చాటించక ఊర్లే నోటీస్ చేయకుండా ఏకపక్షంగా ఏదైతుందో రామోజీరావుతో కుమ్ముక్కై తప్పు రిపోర్ట్ ఇచ్చాడు. అలాగే అక్కడ ఒక లేడీ ఎంఆర్ఓ ఉండే, ఎంఆర్ఓ అంటే ఆమె ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైతుందో డైరెక్షన్ ఇస్తే ఆమె దగ్గర పోయేది ఉంటే ఆమె లీవ్ పెట్టి వెళ్ళిపోయింది. ఆర్డీఓ ఆఫీస్ ఇక్కడ మన గోషామాల్ స్టేడియం దగ్గర ఉంటుంది. దాదాపు ఒక 20 సార్లు పోయాను. రోషయ్య గారు దిగిపోయాడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. తిరిగి చివరకు ఆటో డబ్బులు లేక వదిలిపెట్టాను.